పరమేశ్వరుడు జ్ఞానోపదేశం ఇచ్చిన పవిత్ర పుణ్యక్షేత్రం అది. శివుడు బాలుడుగా అవతరించిన పుణ్యస్థలి ఆ ప్రదేశం. బ్రహ్మ విష్ణువులకు శివుడు దక్షిణామూర్తిగా బ్రహ్మోపదేశం చేసిన పవిత్ర తీర్థారాజ్యం. తన తపస్సుతో శివుడు కోటి మంది దేవతలను నేలకు దింపిన పరమ పావన క్షేత్రం అది. కొండ మీద మెట్లను ఎక్కడానికే కాదు, జీవితంలోని కష్టాలను దాటడానికి భక్తులు ఆ పరమేశ్వరుని కోటపుగా తలుచుకుంటారు. ఇక్కడ చేరుకో మమ్మల్ని ఏలుకో అని శరణుదొచ్చే ప్రతి ఒక్కరిని చల్లగా చూస్తుంటాడు భోళాశంకరుడైన జంగమయ్య. ఆశ్రయించిన భక్తులకు అభయమిచ్చే దేవుడిగా ఆదిదేవుడు కొలువైన ఆ ప్రదేశమే త్రికూట పర్వత దేవాలయం. కోటప్పకొండగా ప్రసిద్ధి చెందిన ఆ ఆలయ విశేషాలంటూ మనం చూద్దాం. గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం ఎల్లమంద గ్రామ పరిధిలో కోటప్పకొండ త్రికోటేశ్వరుడి సన్నిధి కొలువై ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రసిద్ధి చెందిన మహిమాన్విత క్షేత్రం. ఇది మహాశివుడు త్రికోటేశ్వరుని రూపంలో కొలువైన దివ్య సన్నిధి. ఎల్లమంద కోటయ్యగా భక్తులకు ప్రీతిపాత్రుడైన శివుడు కోటప్పకొండలో కొలువై భక్తుల కొంగు బంగారంగా విరాజులుతున్నాడు. ప్రతి ఏటా కార్తీక మాసంలో కోటప్పకొండ తిరునాళ్లు, కార్తీక వన సమారాధనలు ఇక్కడ వైభవంగా జరుగుతాయి. ఈ తిరునాళ్ళలో చుట్టుపక్కల ఊర్ల నుంచి ప్రభలతో భక్తులు దేవాలయాన్ని దర్శిస్తారు. ఇంతటి ప్రాశస్త్యమైన ఈ ఆలయం గురించి స్థల పురాణం ఒకటి ప్రచారంలో ఉంది. పురాణ కథనాలను అనుసరించి దక్షయజ్ఞం భగ్నం చేసిన తర్వాత పరమశివుడు తనకు తానుగా చిన్న బాలుడిగా రూపాంతరం చెంది దక్షిణామూర్తిగా కైలాసలో కఠిన తపస్సు ఆచరించిన సమయంలో బ్రహ్మదేవుడు దేవతలతో దక్షిణామూర్తిని సందర్శించి ప్రార్థించి తమకు జ్ఞానబోధ చేయమని కోరాడు. పరమశివుడు బ్రహ్మాదులను త్రికూటాచలానికి వస్తే జ్ఞానం ఇస్తానని చెప్పగా బ్రహ్మదేవుడు త్రికూటాచలానికి వచ్చి పరమశివుని నుంచి జ్ఞానోపదేశం పొందాడు. ఈ చోట ఉన్న గుడికే పాత కోటప్ప గుడి అని పేరు. లోపల లింగం ఒక అడుగు ఎత్తు ఉంటుంది. ఈ గుడి ఉన్న శిఖరాన్ని రుద్ర శిఖరం అని పిలుస్తారు. విష్ణువు శివుడి కోసం ఇక్కడ తపస్సు చేశాడని పురాణ కథనం. ఇక్కడ పాపనారేశ్వర ఆలయం, పాపనాశ తీర్థన పవిత్ర చెరువు ఉన్నాయి. రుద్ర శిఖరానికి నైరుతి భాగంలో ఉన్న శిఖరానికి బ్రహ్మ శిఖరం అని పేరు. ఈ శిఖరంపై ఏమీ లేకపోవడం చూసి బ్రహ్మ శివుని గురించి తపస్సు చేసి శివుణ్ణి లింగాకృతిలో ఆవిర్భింపజేశాడని కథనం. ఇదే బ్రహ్మ శిఖరం. త్రికోటేశ్వర స్వామి ఆలయం ఈ శిఖరం మీదే ఉంది. మరొక కథనం ప్రకారం సుందుడు అనే యాదవుడు భార్య కుందిరితో కలిసి త్రికూట కొండలకు దక్షిణంగా కొండకావూరులో నివసించేవాడు. వారి మొదటి బిడ్డ ఆనందవల్లి అనే అందమైన కుమార్తె పుట్టిన వెంటనే వారు ధనవంతులయ్యారు. నెమ్మదిగా ఆమె శివుని భక్తురాలైంది. రుద్రకొండపై ఉన్న పాత కోటేశ్వరాలయంలో ప్రార్థనలు చేయటం ప్రారంభించింది. చివరికి ఆమె తన భౌతిక జీవితంపై ఆసక్తిని కోల్పోయింది. ఆమె ప్రతిరోజు రుద్రకొండను సందర్శించేది. వేసవిలో కూడా తపస్సు చేసేది. ఆమె తపస్సుతో సంతోషించిన శివుడు జంగమదేవర్లాగా ఆమె ముందు కనిపించి ఆమెకు భౌతిక జీవితంపై ఆశ కలిగేటట్లు చేయడానికి, కన్య అయినప్పటికీ గర్భవతి అయ్యేటట్లు ఆశీర్వదిస్తాడు. ఆమె గర్భం గురించి పట్టించుకోకుండా తన రోజువారీ ప్రార్థనలు ఎప్పట్లాగే కొనసాగించింది. ఆమె లోతైన భక్తికి శివుడు మళ్ళీ దర్శనమిచ్చి పూజలు చేయటానికి కొండ ఎక్కుతూ దిగుతూ ఇబ్బందులు తీసుకోవాల్సిన అవసరం లేదని ఆమె చెప్పాడు. ఆమె ఇంటికే తాను వస్తానని ఆమెకు వాగ్దానం చేసి ఆమెను ఇంటికి వెళ్ళమని ఆజ్ఞాపించాడు. అయితే ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూడవద్దని సలహా ఇచ్చాడు. రుద్రకొండ నుంచి ఆనందవల్లి తన ఇంటి వైపుకి వెళ్లే మార్గంలో బ్రహ్మకొండకు చేరుకున్న తర్వాత ఆమెకు అనుమానం వచ్చి వెనక్కి తిరిగి చూసింది. ఆమె వెనక్కి తిరిగిన క్షణం ఆమెకిచ్చిన వాగ్దానాన్ని వీడి జంగమదేవర కొండపై ఉన్న ఒక గుహలోకి ప్రవేశించి లింగరూపుడయ్యాడు. ఈ పవిత్ర స్థలం కొత్త కోటేశ్వరాలయం పేరుతో ప్రసిద్ధి చెందింది. తనకున్న భక్తిని పరీక్షించడానికి తన గర్భం అతని సృష్టి అని ఆమె గ్రహించింది. ఆమె దేవునిలో ఐక్యమైంది. ఈ ఆలయానికి దిగువ భాగాన గొల్లభామ గుడి నిర్మించారు. ఈ గుడిని సాలకంకయ్య నిర్మించినట్లు స్థల పురాణం చెప్తుంది. ఈ కొండను ఎటువైపు నుంచి చూసినా 3 శిఖరాలు కనపడతాయి కాబట్టి త్రికూటాచలం అని పేరు వచ్చింది. అందువల్ల ఇక్కడ స్వామి త్రికూటాచలేశ్వరుడయ్యాడు. ఈ 3 శిఖరాలు బ్రహ్మ, విష్ణు, రుద్ర రూపాలుగా భావిస్తారు.
చారిత్రక త్రికోటేశ్వర ఆలయం క్రీస్తు శకం 1172లో ఆనాటికే ప్రసిద్ధి చెందినట్లు వెలనాటి చోళరాజైన కుళుత్తోంగ చోళరాజు సామంతుడు మురంగినాయుడు వేయించిన శాసనాల ద్వారా తెలుస్తారు. ఈ ప్రదేశాన్ని పాలించిన పలువురి రాజుల్లో ఒకరైన శ్రీకృష్ణ దేవరాయలు దేవాలయ నిర్వహణ నిమిత్తం పెద్ద ఎత్తున భూములను దానంగా ఇచ్చాడు. నరసరావుపేట, చిలకలూరుపేట, అమరావతి జమీందారులు, ఇతరులు దేవాలయ అభివృద్ధికి అనేక విధాలుగా దానాలు చేశారు. కోటప్ప కొండ ఎత్తు 1587 అడుగులు. త్రికోటేశ్వర స్వామి ఆలయం 600 అడుగుల ఎత్తులో ఉంది. ఈ ఆలయాన్ని భక్తులు కొండపైకి ఎక్కడానికి 703 మెట్లతో మెట్ల మార్గాన్ని క్రీస్తు శకం 1761లో నరసరావుపేట జమీందారు శ్రీ రాజా మల్రాజ్ నరసింహరాయని నిర్మించారు. ఈ ఆలయానికి నరసరావుపేట సంస్థానాధీశులు రాజా మల్రాజ్ వంశీకులు శాశ్వత ధర్మకర్తలుగా ఉంటూ భక్తుల కోసం ఎన్నో సదుపాయాలు చేశారు. యాత్రికులు సాధారణంగా రాజా మల్రాజు నరసింహరాయలు నిర్మించిన మెట్ల మార్గంలో ప్రయాణించి ఆలయం చేరుకుంటారు. వాహనాల్లో వెళ్ళడానికి గుడి దాకా చక్కని ఘాట్ రోడ్ నిర్మించబడింది. ఘాట్ రోడ్ మొదట్లో విజయ గణపతి, సాయిబాబా ఆలయాలు ఉన్నాయి. రోడ్డుకి ఇరువైపులా ఎంతో అందమైన పూల తోటలు, తోవలో మ్యూజియం, జింకల పార్కు, పిల్లల కోసం ఒక పార్కు, ఒక సరస్సు, మధ్యలో చిన్ని కృష్ణుడు కాళీయమర్దనం చేసే విగ్రహం, దూరం నుంచి ఆకర్షించే బ్రహ్మ, లక్ష్మీనారాయణులు, వినాయకుడు, ముగ్గురమ్మల విగ్రహాలు ఉంచారు. భగవంతుని నైవేద్యంగా సమర్పించే వాటిని భోగాలని పిలుస్తారు. స్వామికి సమర్పించే భోగాల్లో పులిహోర, చక్ర పొంగలు వంటివి ఉన్నాయి. అయితే కోటప్పకొండలో అపురూపాన్ని అరిసిన స్వామికి ప్రీతిపాత్రమైన నైవేద్యంగా గుర్తించి ఇక్కడ అమలు చేయడం ప్రారంభించారు. స్వామికి అరిసె ప్రసాదం నివేదన చేసిన తర్వాత కౌంటర్లకు తరలించి భక్తులకు విక్రయిస్తారు. వీటిని కోటప్పకొండపైన వంటశాలలో తయారు చేస్తారు. ఈ అరిసె తయారీకి ప్రత్యేక దిట్టం అమలు చేస్తారు. 360 అరిసెల తయారీకి ఉపయోగించాల్సిన వస్తువును దిట్టంగా పిలుస్తారు. ఒక పట్టీలో 5 కిలోల నెయ్యి, 12 కిలోల బియ్యం, 8 కిలోల బెల్లం, 100 గ్రాముల యాలకులు, 5 గ్రాముల పచ్చకర్పూరం వినియోగిస్తారు. స్వచ్ఛమైన నెయ్యి, పచ్చకర్పూరం వాడకంతో అరిసెకు ప్రత్యేకమైన రుచి వస్తుంది. నెలకు 20,000 అరిసెలు స్వామివారి వంటశాలలో తయారవుతాయి. అదే కార్తీక మాసం, మహాశివరాత్రి సమయాల్లో 1,00,000కు పైగా భక్తుల కోసం సిద్ధం చేస్తారు.